ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలంటే గెలవాల్సిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసిన సిఎస్కే అనంతరం పంజాబ్ను 139 పరుగులకు పరిమితం చేసింది. దీంతో ఈ సీజన్లో 6వ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్కు ముందు వరకు పంజాబ్ చేతిలో వరుసగా 5 మ్యాచ్ల్లో ఓడిన సిఎస్కే ఈ ఫలితంతో పరాజయాల పరంపరకు చెక్ పెట్టింది. చెన్నై 167 పరుగులకే పరిమితం కావడంతో విధ్వంసకర బ్యాటర్లతో నిండిన పంజాబ్ ఈజీగా గెలుస్తుందని అంతా భావించారు. దానికి తోడు సిఎస్కే స్టార్ పేసర్ మతీషా పతిరానా కూడా ఈ మ్యాచ్కు దూరం కావడంతో ఆ జట్టు బౌలింగ్ యూనిట్ కాస్త బలహీనంగా కనిపిస్తుంది. కానీ పంజాబ్ కింగ్స్ 2 ఓవర్లలోపే షాక్ తగిలింది. ఓపెనర్ జానీ బెయిర్స్టో 7, రిలీ రూసో 0, జట్టు స్కోరు 10 కూడా దాటకుండానే అవుట్ అయ్యారు. తుషార్ దేశపాండే సిఎస్కే బ్రేక్ త్రూ అందించాడు. ఆ తర్వాత ప్రభుసిమ్రన్ సింగ్ 23 బంతుల్లో 30, శశాంక్ సింగ్ 20 బంతుల్లో 27 నిలబడటంతో 62-2తో నిలిచింది. కానీ స్వల్ప వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్ 78-7తో నిలిచింది. దీంతో ఆ జట్టు ఓటమి ఖరారైంది. శామ్ కరణ్ 7, జితేష్ శర్మ 0, అశుతోష్ శర్మ 3లు విఫలమయ్యారు. దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టపోయి 139 పరుగులకు పరిమితమైంది. 28 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3, సిమర్జిత్ సింగ్ 2, తుషార్ దేశపాండే 2, శార్దుల్ ఠాకూర్ 1, మిచెల్ శాంట్నర్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సిఎస్కే నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. డేరిల్ మిచెల్ 30, రుతురాజ్ గైక్వాడ్ 32 పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లో రాహుల్ చాహర్ 3 వికెట్లు తీయగా హర్షల్ పటేల్ 3, హర్షదీప్ సింగ్ 2, శామ్ కరణ్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ ఫలితంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. 5వ ప్లేస్ నుంచి 3వ స్థానానికి ఎగబాకింది. 11 మ్యాచ్లు 6 గెలిచిన సిఎస్కే మిగిలిన 3 మ్యాచ్ల్లో 2 గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరినట్లే.